ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారంగా పరిగణించే నోబెల్ బహుమతుల ప్రదానోత్సవం ప్రారంభమైంది. వైద్య శాస్త్రంలో చేసిన విశేష కృషికి గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ వరించింది. ప్రముఖ శాస్త్రవేత్తలు మేరీ ఈ బ్రూన్కో, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమన్ సకాగుచీకి ఫిజియాలజీలో నోబెల్ దక్కించుకున్నారు. రోగనిరోధక శక్తికి సంబంధించిన పరిశోధనకు గాను వారిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం ఈ నెల 13 వరకు కొనసాగనుంది. ఈ నెల 10వ తేదీన ప్రకటించే నోబెల్ శాంతి బహుమతిపై అందరి దృష్టి నెలకొని ఉంది. అనేక యుద్ధాలు ఆపిన తనకు నోబెల్ పీస్ ప్రైజ్ దక్కాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారంగా పరిగణించే నోబెల్ బహుమతుల ప్రదానోత్సవం ప్రారంభమైంది. వైద్య శాస్త్రంలో చేసిన విశేష కృషికి గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ వరించింది. ప్రముఖ శాస్త్రవేత్తలు మేరీ ఈ బ్రూన్కో, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమన్ సకాగుచీకి ఫిజియాలజీలో నోబెల్ దక్కించుకున్నారు. రోగనిరోధక శక్తికి సంబంధించిన పరిశోధనకు గాను వారిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం ఈ నెల 13 వరకు కొనసాగనుంది. ఈ నెల 10వ తేదీన ప్రకటించే నోబెల్ శాంతి బహుమతిపై అందరి దృష్టి నెలకొని ఉంది. అనేక యుద్ధాలు ఆపిన తనకు నోబెల్ పీస్ ప్రైజ్ దక్కాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశిస్తున్నారు.